తమను ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు యూనియన్ నేతలు ఆందోళన బాటపట్టారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ఆటో డ్రైవర్ల ఆరాటం, ఆకలి కేకల పోరాటం అనే నినాదంతో నిరసన చేపట్టారు. రోజుకు 100 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల పొట్ట మీద కొట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. పేరుతోటి పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి వేటు మా ఆటో కార్మికుల మీద వేసి ఇవాళ 10 సంవత్సరాలుగా మేము ప్రశాంతంగా బతుకున్నటువంటి మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మమ్మలను మీరు ఎలక్షన్ల సందర్భంగా వాడుకొని మా ఓట్లు వేయించుకొని మమ్మలను రోడ్ల మీద తెచ్చారు కనుక మేము మహిళలకు వ్యతిరేకం కాదు, కానీ మా ఉపాధి కోల్పోయినాం కనుక మాకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వమని చెప్పి మొదటి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీ, మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీ ఏదైతే ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పిర్రో అది కూడా మీరు ఎందుకు ఇవ్వరు, వచ్చి నెల రోజులు అవుతుంది ప్రకటించమని చెప్తున్నాం. ఈ రెండు. మూడోది, ఇలా అనేక మంది ఆందోళన చెంది మా ఉపాధి పోయింది. రోజు 1,500 నుంచి 2,000 రూపాయలు సంపాదించుకున్నాం. మేము ఇలా 300-400 సంపాదించుకోలేకపోతున్నామని ఆవేదనతోటి ఏదైతే 2 రోజుల క్రితం సోమాజిగూడలో అని ఎవరో కూడా కాదు, మా యూనియన్ సభ్యుడు అక్కడ సతీష్ గౌడ్ అనే ఆత్మహత్య చేసుకుండు. అది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం హత్యగా మా యూనియన్గా మేము ప్రకటిస్తున్నాం ఇవాళ ఈ ధర్నా ద్వారా. రేవంత్ రెడ్డి గారు పదే 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 కేసీఆర్ని బదనాం చేసిండు. ఎవరికి టైం ఇయ్యాడు, ప్రజల పాలన కాదు ఇది దొరల పాలన అన్నాడు. మరి నీదేం పాలన? మేము నెల రోజుల నుండి మేము రోడ్డెక్కి మొత్తుకుంటుంటే ఇప్పటి వరకు మీ అధికార యంత్రాంగం కానీ మీరు కానీ మమ్మల్ని విలువలేదు, అసలు మాకు ఏం చేస్తారో చెప్పలేదు. మరి ప్రజల వద్ద పాలన అంటున్నావు, మరి మా లెటర్ ఇస్తే చేస్తానన్నావు, మేము రోడ్ ఎత్తడం చేస్తలేవు. కాబట్టి ఇది చాలా అన్యాయం. ఈ ప్రభుత్వం ఎల్లకాలం కొనసాగది. ఖచ్చితంగా ఆటో కార్మికుల చావులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కారణమవుతుంది కనుక మీరు కనుక మా మీద ఎలాంటి చర్చలు పిలిచి పరిష్కరించక ఎడల ఈ రాష్ట్రంలో ఉన్న 8 లక్షల కార్మికులను ఏకం చేస్తాం. మీరు పరిపాలన ఎట్లా చేస్తారో కూడా మా ఆటో కార్మికులు మేము తేలుస్తామని కూడా ఈ ధర్నా ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.